హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. చాలా రోజుల తర్వాత మేము ముందుకు వస్తున్నాను. కారణం ఏంటంటే, వాయిస్ ఆఫ్ తెలంగాణ సామాన్యుడి గళం ద్వారా నేను ప్రజల యొక్క ఔన్నత్యాన్ని చాటడానికి, ఒక సామాన్యుడి గళాన్ని వినిపించడానికి నేను ముందుకు వస్తుంటాను. ఈరోజు రావడానికి కారణం ఏంటంటే, తెలంగాణ యొక్క ఆత్మ గౌరవం కించపరచబడుతుంది. తెలంగాణ పాట యొక్క గౌరవ ప్రఖ్యాతలను తొక్కిపడేయాలని చూస్తున్నారు. తెలంగాణ జాతీయ గీతాన్ని అవహేళన చేయాలని చూస్తున్నారు. అలాంటప్పుడు నాలాంటి అంటే సాహిత్య విలువలున్న వ్యక్తి మౌనంగా ఉండటం ఈ సమాజానికి కూడా మంచిది కాదని చెప్పి నా వాయిస్‌ని మీకు వినిపియడానికి మేము ముందుకొస్తున్నాను. ఇప్పుడు నేను టాపిక్‌లోకి వస్తే, ఈ మధ్యనే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి గవర్నమెంటు అందశ్రీ గారు రచించిన 'జయ జయ హే తెలంగాణ' అనే పాటను మన రాష్ట్ర గీతంగా ప్రకటించింది. అయితే బాగుంది. మనందరం హర్షించదగ్గ విషయం. దీన్ని మనం ఎవరిని కూడా కాదనలేని విషయం. కానీ దీన్ని ప్రతిపక్షాలు వెనక నుండి ఎలా నడిపిస్తున్నాయంటే, ఆయన రచించిన పాటను గురించి ఎంత కించపరచాలో అంత కించపరుస్తున్నారు. దాని గురించి మీకు సమూలంగా నేను చర్చించి ప్రజలకు అర్థమయ్యే రీతిలో ఒక వివరణ ఇవ్వాలనుకున్నాను. నేను కూడా కవినే. నాకు కవితలు రాయటం, పాటలు రాయటం అన్నీ నాకు అలవాటు. కాబట్టి నేను ఈ సాహిత్య విలువలు ఉన్న వ్యక్తినే, తెలంగాణ వ్యక్తినే. కాబట్టి నేను దీని గురించి మాట్లాడడానికి అర్హుడే అని నేను భావిస్తున్నాను. నిన్న చాలామంది ప్రేమని, ఆయనని, ఈయనని పెద్ద పెద్ద కవులున్నారులేండి మన తెలంగాణలో. ఉద్యమ బాటలో కొంతమంది ఉన్నప్పుడు వాళ్ళందరూ ఇప్పుడు 10 ఏళ్ళు మౌనంగా కూర్చున్నారు. ఉద్యమంలో బాగానే పనిచేశారు. వాళ్ళ సేవలు నేను కాదనను కానీ పేర్లు చెప్పదలుచుకోవట్లేదు. డిబేట్లు పెట్టి డిబేట్లలో కూర్చొని ఒక వాదన చేసుకుంటూ పాట రాసే వరకే కవికి హక్కు ఉంటుందట. ఆ పాట ప్రజల్లోకి వచ్చిన తర్వాత ఆ కవికి ఏ హక్కు ఉండదని చెప్పి ఇవన్నీ మాట్లాడుతున్నా. అంటే నేను ఇంకా పదాలు వాడొద్దు. కొంచెం నోటికి బూతులు వస్తున్నాయి కానీ మాట్లాడలేని పరిస్థితి. ఎందుకంటే 10 ఏళ్ళు మరి అందశ్రీ గారు రచించిన పాటకి విలువ లేనప్పుడు రోడ్ల మీదకి వచ్చి ఎందుకు గొడవ చేయలేదు? ఈ పాటను మన రాష్ట్ర గీతంగా ప్రకటించాలని ఎందుకు చెప్పలేదు? నా మొదటి ప్రశ్న. 2, వీళ్ళు మాట్లాడుతున్నారు కీరవాణి గారు ఎవరు కీరవాణి ఎవరు మ్యూజిక్ కొట్టడానికని. దీంట్లో మీకు అర్థమవుతుందో లేదో, ఒక కవికి తను రాసిన పాట కన్న బిడ్డ లాంటిది. తనకి తెలియదా ఎవరి చేతిలో పడితే అది ఆనిముత్యం చిప్ప కూడా ముత్యమవుతుందో అలా ఆ పాటని ఎంచారని? కీరవాణి గారు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదట. అందరూ ఉద్యమంలో పాల్గొనలేదు. తెలంగాణ ప్రజలందరూ ఉద్యమంలో పాల్గొనలేదు. కొంతమంది విద్యార్థులు, కొంతమంది కవులు, అంటే తెలంగాణలో ఉన్న వాళ్ళందరూ తెలంగాణ వాదులు కాదా? తెలంగాణ వాళ్ళు కాదా? కీరవాణి ఉద్యమం చేయనంత మాత్రం ఆయన తెలంగాణ వాడు కాకుండా పోతాడా? తెలంగాణ వాడంటే తెలంగాణలో కొన్ని సంవత్సరాల నుంచి, ఒక 20, 30 ఏళ్ల నుంచి ఉంటున్నవాడిని తెలంగాణ వాడిగానే గుర్తిస్తారు. ఆయన ఎక్కడ నేను ఆంధ్ర వాడలే. ఆయన ఓటు కూడా హైదరాబాద్‌లోనే ఉంది. ఆయన ప్రతిసారి ఓటు ఇక్కడే వినియోగించుకుంటాడు. ఈ మధ్యన 'రాజన్న' సినిమాకి తెలంగాణ గళం వినిపించాడు. ఆ పాటలు ఎంత ప్రాచుర్యం పొందాయో చూశాం. ఆయనకి తెలంగాణ జానపదం మీద, తెలంగాణ సంస్కృతి మీద, తెలంగాణ వాదం మీద పట్టుంది. సో, ఇంకోటేంటంటే ఈ మధ్యనే అతనికి ఆస్కార్ అవార్డ్ వచ్చింది. ఆస్కార్ అవార్డ్ అంటే మనోళ్ళకి చాలా ఆషామాషిగుంది. అసలు ఆస్కార్ అవార్డ్ అంటే ఏదో చిన్న పిల్లలకి బిస్కెట్ ఇచ్చినట్టు అనుకుంటుండ్రు. ప్రపంచం మొత్తం గుర్తించదగిన పోయిన అలాంటి మ్యూజిక్ డైరెక్టర్ చేతిలోకి మన పాట పోతుందంటే ఎంత గర్వంగా చెప్పుకోవాలి. ఇప్పుడు నేను తెలంగాణలో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్లు చాలామంది ఉన్నారు. వీళ్ళకియరా అంటే, తెలంగాణలో అందరూ ఉద్యమాలు చేసిర్రు, అందరూ చేసిర్రు. కానీ కొంతమందికి ఎందుకు గుర్తింపు వస్తది? కొంతమందికి ఎందుకు పేరు ప్రఖ్యాతలు వచ్చినాయి? మిగిలిన వాళ్ళు కష్టపడలేదనా? కాదు. కొంచెం ప్రజలలోకి తీసుకుపోయేదాటోని, ప్రజలలోకి తన గొంతుని వినిపించటం వల్ల తెలంగాణ ఉద్యమం, ఉస్మానియా యూనివర్సిటీ పిల్లలు వీళ్ళందరూ తెలంగాణ భావజాలను బయటికి తీసుకొచ్చి వాళ్ళకు ఎక్కువ పేరు ప్రఖ్యాతలు వచ్చినాయి. అట్లే కూడా ఈ పాటను కూడా కీరవాణి గారు ఆస్కార్ అవార్డు పొందారంటే ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన వ్యక్తి. అలాంటి ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన వ్యక్తి చేతుల్లో పడితే ఆ పాట ఎంత ప్రాచుర్యం పొందుతుంది? సన్నాసులు ఎవరికి తెలవక ఎట్లా మాట్లాడతారంటే, కీరవాణి చేతులు ఎట్లా పెడతారు? వీడికి ఏం పని లేదు. 10 ఏళ్ల నుంచి మూసుకొని ఇంట్లో కూర్చొని ఉంటారు. ఇవాళ డిబేట్లు టీవీని ఈ ఛానల్ అన్నీ కూర్చోబెడతాయి. వెనక నుంచి నడుపుతూ ఉంటారు తెలంగాణ నువ్వు సంకనాకిచ్చిన బాపు, ఆ తెలంగాణ బాపు వెనక నుండి నడిపిస్తూ ఉంటాడు. నడిపించి ఈ పాట యొక్క అంటే ఇన్ని రోజులు గుర్తింపించినప్పుడు ఎవడు మాట్లాడలేదు. 10 ఏళ్ల నుంచి తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు ఎవరి చేతిలో పెట్టిర్రు? తెలంగాణ వాడి చేతిలో పెట్టిర్రా? తెలంగాణలో ఇంజనీర్లు లేరా? అంటే మరి అప్పుడు మాట్లాడలేదు. ఆ గొంతులను అప్పుడు పెకలేదు. మొన్న ఈ మధ్యన మనం దీన్ని యాదాద్రిగుట్ట ఎవరికి ఇచ్చిండ్రు? ఆంధ్రావాడికి కదా ఇచ్చింది. యాదాద్రిగుట్ట డిజైనర్ మొత్తం డిజైన్ చేసిందంత ఎవరు? ఆంధ్రాయన కదా. అప్పుడు గుర్తు రాలేదు ఈ ఉద్యమకారులందరూ? పడుకొని ఉంటారు. ప్రజాస్వామ్యంలో ఎప్పుడైతే ప్రజలకు స్వేచ్ఛనిచ్చిండో రేవంత్ రెడ్డి, ప్రతి ఒక్కరు గొంతు పైకి లేస్తాను. కానీ ఉద్యమాన్ని అణచివేసి ఎర్రబెల్లి దయాకర్ మంత్రి పదవి ఇచ్చినప్పుడు ఆయన మొత్తం అటు వెళ్ళి మాట్లాడు. అప్పుడు ఎవడు నూర్చారు? తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్ ఇలా అందరూ ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళయ్యా?
తెలంగాణ ఉద్యమం సపోర్ట్ చేసిన వాళ్ళు. అప్పుడు మీ నోరు లేవలేదు. ఇవాళ ఒక పాట ప్రపంచ స్థాయి గుర్తింపు పొందుతుంది అనేసరికి కడుపులో ఈర్ష్య, అసూయ, ద్వేషాలు రగిలి 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 తెలంగాణ సంస్కృతినే నాశనం చేద్దామని చూస్తున్నారే మీరు. మీరు కవులేనా? ఒక కవి అంటే పాటను ప్రపంచ స్థాయి గుర్తింపు అంటే ఆ పాటలో ప్రతి పదం తెలంగాణ యొక్క ఆత్మ నిమిడి ఉంది. అలాంటి పాటను ప్రపంచ స్థాయి గుర్తింపునివ్వాలని చెప్పి అందశ్రీ గారు ఒక అడిగేస్తే మీ కడుపులో ఇన్ని కుళ్ళులా, ఇన్ని కుతంత్రాలా? ఛీ, మీరు ఒక తెలంగాణ వాదులేనా? ఇంత ఈర్ష్యాస్వదేశాలతో రగిలిపోతున్నారా మీరు? మానవత్వం మంటగలిపిపోయిన మనుషుల మధ్యన బతుకుతున్న ఓ తెలంగాణ వాదులారా, నిద్ర లేవండి. ఇలాంటి కుసాన తెలంగాణ వాదులను గొంతు నొక్కండి. తెలంగాణ వాదాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తున్న అందశ్రీ గారి పాటను ఆహ్వానించండి. అందరినీ కలుపుకుపోయి అందరినీ కలిసిపోయే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క సత్సంకల్పాన్ని ఆశీర్వదించండి. ఇలాంటి కుహానా మేధావులు ఉంటారు. వెనక నుంచి బిస్కెట్లు అందుతాయి, వెంటనే వచ్చి నిన్న ఒక ఆయన డిబేట్లో కుక్క బిస్కెట్లు గోల్డ్ బిస్కెట్లు అట. మరి నేను ఇన్ని 10 సంవత్సరాల నుంచి ఎన్ని గోల్డ్ బిస్కెట్లు తిన్నాడు, ఇవ్వాలని డిబేట్లో అవపడతాను నాకు. ఇన్ని రోజుల నుంచి ఎక్కడ అవ్వలే. ఇలాంటి మేధావులు మాట్లాడుతూ ఉంటారు. ఇంకొక ఆయన వచ్చి తెలంగాణలో మ్యూజిక్ డైరెక్టర్లే లేరా, తెలంగాణలో రచయితలే లేరా? అబ్బబ్బబ్బా, ఇన్ని రోజుల నుంచి నువ్వు ఆడ కూర్చున్నావా? ఇవాళ వచ్చి అందశ్రీ గారికి ఫోన్ చేసి ఫోన్ రికార్డింగ్ చేసి ఎవరు నీకంటే ఇదంతా దొంగ రాజకీయం కాదని ఇది ఫోన్ రికార్డింగ్ చేసి ఆయన అన్న మాట ఏంది? కీరవాణి స్థాయి ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడా అన్నాడు. తప్పేముంది దాంట్లో? కీరవాణి స్థాయి ఉందా? మరి ఇప్పుడు ఇలా ప్రపంచంలోనే కీరవాణి గుర్తింపు పొందిండు. కీరవాణి తెలంగాణలోని మ్యూజిక్ డైరెక్టరే కాదు, అందరిలో ఆయన గొప్పవాడు అని చెప్పిండు. భారతదేశం యొక్క ఆస్తి అని చెప్పిండు ఆయన. ఒక ప్రపంచానికి సంబంధించిన ఆస్తి అని చెప్పిండు. అలాంటి ఆయన చేతిలో పాట పడితే గొప్పగా ఉంటుంది. అంటే బాబు తెలంగాణ మ్యూజిక్ డైరెక్టర్లు అందరూ అవమానిస్తావా నువ్వు? ఈయన పెద్ద మ్యూజిక్ డైరెక్టరు, ఈయన పెద్ద రచయిత అట. వీళ్ళందరూ కలిసి కూర్చొని అందశ్రీ గారిని మొన్న 10 ఏళ్ల నుంచి అంత గొప్ప గీతాలు రాసినని ఇలా ఆయనకేం హక్కు లేదట పాట మీద. ఈయనకు హక్కు లేదు. ఇక పాట మీద ఈయనకు హక్కులు వీళ్ళకు ఉంటుంది. మొత్తం కూర్చొని వీళ్ళు పాటలు మొత్తం రాసి పెట్టోడట చంద్రబాబు ఏదో అయితే ఈయనటోడు ఇంకో ఏదో అన్నారట. మాటలు మాట్లాడుతున్నప్పుడు పద్ధతిగా ఉండాలి. రేవంత్ రెడ్డి గారు మీకు స్వేచ్ఛను ఇచ్చేసరికి ఆగట్లే. కేసీఆర్ లెక్క ఒక్క తొక్కితే ఉద్యమకారులందరూ తొక్కేసిండు కదా. అట్లా దొక్కకుండా లేదు ఉద్యమకారులు ప్రతి ఒక్కరికి స్వేచ్ఛను ఇవ్వాలి, ప్రతి ఒక్కరి గొంతు వినిపించేలా చేయాలనేసరికి వీళ్ళ గొంతులు ఆగట్లే. ఇక తెలంగాణ వాదాన్ని, తెలంగాణ ఆత్మగౌరవానికి అడ్డుపడితే తెలంగాణ విద్యార్థి సంఘాలు, తెలంగాణ యువకులు మేమందరం బయటకు వచ్చి మీ గొంతులు మళ్ళా మాట రాకుండా చేయాల్సిన పరిస్థితి వస్తుంది. మీరు దయచేసి మీ గౌరవాన్ని నిలబెట్టుకోండి. మీరు ఇలా పాటను కించపరిచే విధంగా, పాటను తక్కువ చేసే విధంగా మాట్లాడితే బాగోదు. 10 ఏళ్ళు మీకు నోరులు రాలేదు, ఇవాళ వస్తున్నాయి మీకు నోరులు లేస్తున్నాయి. పాట ప్రపంచ స్థాయి గుర్తింపు పొందుతుంటే ఒక ఆస్కార్ అవార్డు గ్రహీతకి మ్యూజిక్ చేస్తే దానికి ఎంత వాల్యూ వస్తుంది? దాన్ని మీరు ఓర్చుకోలేకపోతారు. ఎవరో మ్యూజిక్ డైరెక్టర్ పేరు చెప్తాడు, నాకు తెలియదు నిజంగా కూడా. నాలాంటి యువకులకు ఎవరికీ తెలియదు. అమెరికా ఫారిన్ వాళ్ళు ఉన్న వాళ్ళకి తెలుస్తుందా? వాళ్ళు ఇంటారు అదే ఆస్కార్ అవార్డు గ్రహీత పాట చేసిండట, ఎట్లుందో చూద్దామని చెప్పి కొన్ని వేల దేశాల ప్రజలు వింటారు. అప్పుడు తెలంగాణ యొక్క మాతృక, తెలంగాణ యాస, తెలంగాణ భాష, తెలంగాణ యొక్క గౌరవం, తెలంగాణ ఆత్మాభిమానం ప్రపంచ స్థాయి గుర్తింపు పొందితే అప్పుడు కదా మన తెలంగాణ వాదం నిలబడేది. కానీ ఎవడొద్దు ఇప్పుడు ఇక్కడ లేరా మీరు సిగ్గులు శరాలు ఉన్న మనుషులైతే ఎవడు ఇట్లా మాట్లాడు. మానవత్వం మంటగలిసిపోయిన మనుషుల మధ్యన బతుకుతున్న ఓ తెలంగాణ కుహానావాదులారా, నిద్ర లేవండి. ప్రజాస్వామ్యం పరిడవిల్లుతుంది. ఇప్పుడు ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది, ప్రజాస్వామ్యం వికసిస్తుంది. ఈ వికసిస్తున్న ప్రజాస్వామ్యం మీద మీరు అనవసరమైన దాడులు చేయకండి. దాడులు చేసి ఈ ప్రజాస్వామ్యానికి కించపరచకండి. జై హింద్, జై తెలంగాణ.